హాయ్ అండి. ఈరోజు మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ముందుగా మష్రూమ్స్ నీట్గా కడుక్కొని ఒక మష్రూమ్ని 4 పీసెస్ కింద కట్ చేసుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 ఇంచు అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఒక 7, 8 ఎల్లుల్లిపాయ రెమ్మలు అండ్ 3, 4 మీడియం సైజ్ టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని మూత పెట్టుకొని ఫైన్ పేస్ట్ కింద చేసుకోవాలండి. ఆ పేస్ట్ని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ముందుగా కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు బాగా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అవ్వాలండి. 2 ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాక ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆనియన్స్ వేసుకుని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చాక అప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న ప్యూరిన్ వేసుకోవాలండి. టమాటా పేస్ట్ని వేసుకోవాలి. ఆ టమాటా పేస్ట్ ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ అయితే పసుపు వేసుకోవాలండి. ఆ పేస్ట్ ఆనియన్స్కి మొత్తం అంతా బాగా ఫ్రై అవ్వాలండి. బాగా ఫ్రై అయ్యాక దాంట్లో నేనైతే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నానండి. 1/2 టీ స్పూన్ కారం వేసుకున్నాను. మీరు ఒకసారి కారం మసాలా అడ్జస్ట్ చేసుకుని చూసుకుని వేసుకోండి. అలాగా మసాలా అంతా బాగా వేగాలండి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి కూడా వేసాం కాబట్టి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా కట్ చేసుకున్న మష్రూమ్ అంతటిని దాంట్లో వేసుకోవాలండి. సో టమాటా ఇది బాగా ఫ్రై అవ్వేదాకా కలపాలండి. బాగా పైకి కిందకి బాగా కలుపుకున్నాక తగినన్ని వాటర్ పోసుకోండి. అంటే మీ గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ వేసుకోండి. అలాగే మసాలా ఫ్లేవర్ని బట్టి కూడా వాటర్ పోసుకోండి, సరిపోతుంది. బాగా మష్రూమ్స్ని బాగా ఉడికించుకోవాలండి. అది ఎలా మెత్తగా అవ్వేదాకా ఉడికించుకున్నాక దాంట్లో లాస్ట్లో కొత్తిమీర వేసుకుని ఆయిల్ అంతా పైకి వచ్చిందనుకోండి, అప్పుడు కర్రీ సూపర్ ఉంటుందండి. అంతేనండి, వేడివేడి మష్రూమ్ కర్రీ రెడీ. బాయ్ బాయ్.